సో హాయ్ గైస్, మీరు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా మీరు స్టేజ్ ఎక్కి ఒక పర్ఫార్మెన్స్ అనేది చేసేటప్పుడు మీ కడుపు అనేది హఠాత్తుగా నర్వస్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు ఇలా వెళ్తుంది? కడుపు అనేది ఆలోచిస్తుందా? అసలు ఎందుకు ఇలా నర్వస్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతుందంటే, సైంటిస్ట్ చెప్పిన నిజం ఏంటంటే, మన శరీరంలో ఒక ఆలోచించే సెకండ్ బ్రెయిన్ ఉంది. Get ready to witness the ultimate fusion of life. Are you ready to become super? మన కడుపులో ఉండే నరాలను ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ నరాలు ఎన్ని ఉంటాయంటే సుమారుగా 500 మిలియన్ల న్యూరేస్ ఉంటాయి. అంటే కొన్ని జంతువుల మెదడు కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ నరాలు అనేవి ఆహారం ఎలా జీర్ణం చేయాలి, ఎప్పుడు యాసిడ్ విడుదల చేయాలి, మరియు అన్నం ఎప్పుడు ముందుకు వెళ్ళాలని ఈ నరాలు అనేవి డిసైడ్ చేస్తాయి. అందుకే సైంటిస్టులు దీన్ని సెకండ్ బ్రెయిన్ అనే పేరుతో పిలుస్తారు. మన మెదడు మరియు మన కడుపు మధ్యలో ఒక ప్రత్యేక నరం ఉంటుంది. దాని పేరే వేగస్ నర్వ్. ఈ నర్వ్ అనేది ఒక కమ్యూనికేషన్ హైవే లాంటిది. మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మన మూడులో ఉండే సిగ్నల్స్ అనేవి చాలా వరకు కడుపు నుంచే వస్తాయి. అంటే మీరు స్ట్రెస్లో ఉంటే మీ కడుపు అనేది అప్సెట్ అవుతుంది. అదే మీ కడుపు అనేది హెల్తీగా లేకపోతే మీ మూడ్ అనేది డౌన్ అవుతుంది. అందుకని ఎక్కువగా అన్హెల్దీ ఫుడ్ తింటే మన మూడ్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సెరటోనిన్ అనే కెమికల్ గురించి విన్నారా? ఈ కెమికల్ అనేది హ్యాపీ కెమికల్. ఇది వచ్చేసరికి 100లో 90% అనేది కడుపులోనే తయారవుతుంది. మిగతా 10% మెదడులో తయారవుతుంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినే వారిలో స్ట్రెస్ మరియు యాంగ్జైటీ ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. ఇప్పుడు మీరు అసలు ట్విస్ట్ వినండి. మీ కడుపులో మీరు ఒక్కరే లేరు. దాంట్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. వీటిని గట్ మైక్రోబయోమ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చిన్న జీవులు మీ డైజెషన్ సిస్టమ్ మీదే కాకుండా మీ స్లీప్, మీ ఎనర్జీ, మీ మూడ్ అండ్ మీ డెసిషన్స్ మీద కూడా ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక వ్యక్తిని మీరు చూసినప్పుడు అతను డేంజరస్గా కనపడతాడు, కానీ మనకు అతను ఏం చేశాడు అని కారణం మాత్రం తెలియదు. దీనినే అందరూ గట్ ఫీలింగ్ అనే పేరుతో పిలుస్తారు. సైన్స్ ప్రకారం మన మెదడు మరియు మన కడుపు సిగ్నల్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు కొన్ని సందర్భాల్లో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తుంది. అంటే మన శరీరంలో బ్రెయినే కాకుండా మరో హిడెన్ ఇంటెలిజెన్స్ కూడా దాగి ఉంది. అది మన కడుపులో దాగి ఉంది. సో మీరు అన్హెల్దీ ఫుడ్ తినే ముందు గుర్తుంచుకోండి, మీరు మీ కడుపునే కాదు మీ సెకండ్ బ్రెయిన్ని కూడా ప్రభావితం చేస్తున్నారని. సో ఇది గైస్ వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మరొక టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తా.